ప్రపంచవ్యాప్తంగా 2026 ఫీఫా వరల్డ్ కప్ సందడి మొదలైన నేపథ్యంలో భారత ఫుట్బాల్ చరిత్రలోని ఓ కీలక ఘట్టం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదే 1950లో బ్రెజిల్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్కు భారత జట్టు అర్హత సాధించిన ఆ టోర్నమెంట్లో పాల్గొనలేకపోవడం. ఈ చారిత్రక తప్పిదం వల్ల అప్పటి భారత ఫుట్బాల్ స్వర్ణ యుగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్కు చెందిన ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటే అవకాశాన్ని కోల్పోయారు. 1950 వరల్డ్ కప్కు ఆసియా నుంచి జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బర్మా వంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల కారణంగా తప్పుకోవడంతో భారత జట్టుకు అప్రయత్నంగా అర్హత లభించింది. స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కూడిన గ్రూప్ 3లో భారత్కు చోటు దక్కింది. ఆ సమయంలో పరాగ్వేపై భారత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండటంతో తర్వాతి దశకు చేరుకునేందుకు కూడా మార్గం సుగమంగానే కనిపించింది. అయితే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ అరుదైన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ప్రయాణ ఖర్చులు, తగినంత సన్నద్ధత లేకపోవడం, జట్టు ఎంపికలో సమస్యలు, ఒలింపిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన వంటి కారణాలను చూపింది. ఆటగాళ్లు బూట్లు లేకుండా ఆడటం వల్లే వెళ్లలేదనే ప్రచారం ఉన్నప్పటికీ అది ప్రధాన కారణం కాదని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. కెప్టెన్ సలైన్ మన్నాతో సహా ఆటగాళ్లు బూట్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం మారలేదు. ఫీఫా ప్రయాణ ఖర్చుల్లో సింహభాగాన్ని భరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ నిర్ణయం ముఖ్యంగా హైదరాబాద్ ఫుట్బాల్కు తీరని నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో భారత ఫుట్బాల్కు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం నేతృత్వంలో హైదరాబాద్ నగరమే ఒక నర్సరీగా ఉండేది. కేపీ ధన్రాజ్, సయ్యద్ ఖ్వాజా అజీజ్ ఉద్ దిన్, జిఎస్ లాయక్, అబ్దుల్ లతీఫ్, నూర్ మహమ్మద్ వంటి ఎందరో మేటి ఆటగాళ్లు హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రహీం శిక్షణలోనే 1951లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు ఫైనల్లో ఇరాన్ను 1-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. అలాంటి స్వర్ణయుగంలో ఉన్న జట్టు వరల్డ్ కప్ ఆడలేకపోవడం భారత ఫుట్బాల్ అభిమానులకు ఇప్పటికీ ఓ పీడకలలాగానే మిగిలిపోయింది. ఆ తర్వాత భారత్ మళ్ళీ ఏనాడు ఫీఫా వరల్డ్ కప్కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఒకప్పుడు మనతో పాటే ఉన్న జపాన్, ఇరాన్ వంటి ఆసియా దేశాలు ప్రపంచ ఫుట్బాల్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రస్తుతం 48 జట్లతో బిలియన్ల కొద్ది ప్రేక్షకుల ఆదరణతో సాగుతున్న ఈ మెగా టోర్నమెంట్ను చూస్తున్నప్పుడు 1950లో మనం వదులుకున్న ఆ అవకాశం ఎంత విలువైందో అర్థమవుతుంది. ఆ ఒక్క నిర్ణయం జరగకపోయి ఉంటే భారత ఫుట్బాల్ చరిత్ర మరోలా ఉండేదేమోనన్న ఆవేదన క్రీడాభిమానుల్లో నేటికి సజీవంగానే ఉంది.